హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య లహరి దగ్గరికి వెళ్తుంది. లహరి పాపం శరణ్య వైపు చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. లహరి, ఏమైందమ్మా? ఎందుకని ఇలాంటి పని చేశావు? అసలు ఏమైంది నీకు? ఏదైనా చెప్పుకోలేని సమస్య నాతో చెప్పు. ఎలాంటి సమస్యనైనా నేను పరిష్కరిస్తాను కదా. లేకపోతే అత్తయ్య గారు ఉన్నారు కదా, ఎవరితో చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అడుగుతారు పాపం శరణ్య. వదిన, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు వదిన. జరిగింది ఏంటంటే అని మొత్తం జరిగిందంతా చెప్తుంది. మర్డర్ చేసిన వాడు బ్లాక్మెయిల్ చేసినట్లు, అదంతా లెటర్స్ రాసినట్టు, అండ్ ఒకవేళ ఆనందభైరవికి నిజం తెలిసిపోయింది, ఆనందభైరవి బ్లాక్మెయిలర్ని కలిస్తే దర్శన్ శరణ్య విడాకులు తీసుకుంటేనే నేను వీడియో ప్రూఫ్ అంతా డిలీట్ చేస్తాను అని కండిషన్ పెట్టడం, ఇదంతా లహరి శరణ్యకి చెప్తుంది. శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వదిన, మీ ఇద్దరిని విడతీయాలని నేను అస్సలు అనుకోవటం లేదు వదిన. అందుకే నేను చనిపోతేనైనా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయనుకున్నాను అని ఏడుస్తూ ఉంటుంది లహరి. చూడమ్మా లహరి, ఎప్పుడూ చావుకి ఎదురు వెళ్ళకూడదు. బతికి మనం అంటే ఏంటో చూపించాలి. ఒకరోజు బాగోకపోవచ్చు, కానీ తర్వాత రోజు ఒకేలా ఉండదు కదా. ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నీకు మాటిస్తున్నాను, ఈ సమస్యని నేను సాల్వ్ చేస్తాను. ఇంక నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు, నేనున్నాను, సరేనా అని లహరి చేతిలో చేయి వేసి ప్రాబ్లంని సాల్వ్ చేస్తానని మాటిస్తుంది శరణ్య. శరణ్య లహరి దగ్గర నుండి బయటికి వస్తుంది. పాపం ఆనందభైరవి, అమ్మ శరణ్య అని అంటారు. అత్తయ్య గారు, మీరేమీ బాధపడకండి అత్తయ్య గారు, నాకు లహరి జరిగిందంతా చెప్పింది అని అంటారు. అంటే నువ్వు విడాకులు అని అంటారు ఆనందభైరవి. లేదత్తయ్య గారు, లేదు, నా భర్తకి నేను విడాకులు ఇవ్వలేను అత్తయ్య గారు. ఒకవేళ విడాకులు ఇస్తే ఆ రోజే నా ఊపిరి ఆగిపోయినట్టే. ఆయన్ని వదిలి నేను ఉండలేను అత్తయ్య గారు. కానీ ఈ సమస్యకి సొల్యూషన్ నా దగ్గర ఉంది, మీరేమీ బాధపడకండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అని చెప్పి కన్నీరు తుడుచుకుంటూ ఎవ్వరికీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా లహరిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు ఆనందభైరవి ఫ్యామిలీ. కరెక్ట్గా అప్పుడే ఇంకా వెంటనే టీవీ ఆన్ చేస్తారనమాట. కోటేశ్వరరావు ఒక ఫోన్ కాల్ రావడంతో టీవీ ఆన్ చేసేసరికి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ది గ్రేట్ ఆనందభైరవి, రాజకోటి సిల్క్స్ ఎండి అయిన ఆనందభైరవి కోడలు శరణ్య దర్శన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. రిసార్ట్లో బ్యాక్ సైడ్ ఒక మర్డర్ చేసిన కేసులో పరిష్కారం ఇప్పుడు దొరికింది. ఎప్పుడో మిస్ అయిన మహేష్ అనే వ్యక్తి గుర్తు తెలియని విధంగా రిసార్ట్లో పాతి పెట్టినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వేస్తూ శరణ్యని అరెస్ట్ చేశారని చెప్పి చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా ఆ న్యూస్ విన్న ఆనందభైరవి, దర్శన్, లహరి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు అందరూ షాక్లో ఉండిపోతారు. అనన్య మైండ్ బ్లాక్ అయిపోతుంది. వామ్మో, ఇదేం ట్విస్టు, ఈ లహరి నిరికిద్దామంటే ఈ తింగలు తిరుక్కుందేంటి అని చెప్పి షాక్ అయిపోతుంది అనన్య. ఇంకలా పాపం శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. శరణ్యని జైలుకి తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్ సెల్లో వేస్తారు. పాపం శరణ్య జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. శరణ్య ఎవరికీ చెప్పకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే వస్తుంది. ఏంటమ్మా, మీ భర్త మళ్ళీ మిమ్మల్ని ఏమైనా సమస్య పెడుతున్నారా? ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడుగుతారు ఇన్స్పెక్టర్. లేదు సార్, అలాంటిదేమీ లేదు, కానీ నేనే మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. మీ దగ్గర మహేష్ అనే అబ్బాయి మిస్ అయిన కంప్లైంట్ వచ్చింది కదా సార్ అని అంటారు. అవునమ్మా, 2 months బ్యాక్ ఆ కంప్లైంట్ వచ్చింది అని అంటారు. అతను మిస్ అవ్వలేదు సార్, మర్డర్ అయ్యారు. ఆ మర్డర్ చేసింది నేనే అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇన్స్పెక్టర్. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా మీరే అని చెప్పి లొంగిపోతే మేము అరెస్ట్ చేస్తాం అనుకుంటున్నారా? మాకు సాక్ష్యాలు కావాలి అని అంటారు. సాక్ష్యాలే కదా, నేను చూపిస్తాను సార్, నాతో రండి అని రిసార్ట్కి తీసుకువెళ్తుంది శరణ్య. రిసార్ట్కి తీసుకువెళ్ళి ఎక్కడైతే ఆ బ్యాక్ సైడ్లో ఎక్కడైతే పాతి పెట్టిందో శరణ్య వాడిని, ఆ ప్లేస్కి తీసుకువెళ్ళి, సార్ కావాలంటే ఇక్కడ తవ్వి చూడండి సార్ అని అంటారు. కానిస్టేబుల్స్తో ఇంకా ప్లేస్ని తవ్విస్తారనమాట ఇన్స్పెక్టర్. ఇంకా తవ్వించి చూడగానే అక్కడ ఒక స్కెలిటన్ కనబడుతుంది. అండ్ ఆ రోజు మహేష్ వేసుకున్న డ్రెస్, హుడీ, ప్యాంట్ అవన్నీ క్లియర్గా మిస్ అయినప్పుడు కంప్లైంట్ ఏదైతే ఫైల్ అయిందో అదే ఉంటుంది. వెంటనే శాంపిల్స్ తీసుకొని రిపోర్ట్కి పంపించండి, ఫోరెన్సిక్కి పంపించి డిఎన్ఏ టెస్ట్ చేయించండి, నిజంగా ఇవి మహేష్కి మ్యాచ్ అవుతున్నాయో లేదో చూడండి అని చెప్పి ఇంకా చెప్తారు. అలా ఇంకా ఇన్స్పెక్టర్, సార్ నేనే వీడిని మర్డర్ చేశాను సార్, నన్ను అరెస్ట్ చేయండి
అని అంటుంది శరణ్య. ఇంక పాపం ఇన్స్పెక్టర్ శరణ్యని అరెస్ట్ చేస్తారు. ఇదంతా గుర్తు చేసుకుంటూ లహరి, ఆయన ఆ అత్తయ్య గారు అందరూ సంతోషంగా ఉండాలి అని పాపం అలా జైల్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా విషయం తెలిసి పాపం ఆనంద భైరవి దర్శన్ కుప్ప కూలి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా లీలావతి వీళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా శరణ్య ఈ మర్డర్ చేయడం ఏంటి? అసలు శరణ్యకి దీనిలో ఏం సంబంధం ఉందని? అంటే ఆ రోజు రిసార్ట్లో అందుకే తను మాయమైందా అని అంటారు లీలావతి. అక్క, శరణ్య చాలా మంచిదక్క, నిర్దోషిగా తను బయటికి వస్తుంది అని అంటాడు ఆనందభైరవి. ఇంకా వెంటనే దర్శన్, పెద్దమ్మ, అవును, మీరు శరణ్యని అనుమానించొద్దు. ఎందుకంటే శరణ్య మనసు ఎలాంటిదో నాకు తెలుసు. తను తెలిసి ఎవ్వరిని నొప్పించదు పెద్దమ్మ. అలాంటిది ఒకరిని మర్డర్ చేసింది అంటే అదేదో కావాలని జరిగింది. దీని వెనక ఏదో సమస్య ఉంది. అదేంటో వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పి పాపం దర్శన్ ఆనందభైరవి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. ఇంకా పోలీస్ స్టేషన్ సెల్లో ఉంటుంది కదా శరణ్య. అలా ఇంకా లోపలికి వెళ్తారు ఆనందభైరవి, దర్శన్. శరణ్య అని పాపం చెయ్యి తలపై వేసి నిమురుతూ ఉంటారు ఆనందభైరవి. అత్తయ్య గారు, మీరేంటి ఇలా వచ్చారు? అత్తయ్య గారు, లహరి నాకు జరిగిందంతా చెప్పింది. కుటుంబ పరువు పోకుండా ఉండాలన్నా, లహరి జీవితం బాగుండాలన్నా నాకు ఈ దారి తప్ప ఇంకా ఏ దారి కనిపించలేదు అత్తయ్య గారు. ఎందుకంటే లహరికి చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు ఈ విషయం సరోజారావు గారికి తెలిస్తే నలుగురిలో మన ఇంటి పరువంతా పోతుంది. కాబట్టి మన కుటుంబ ఆనందం సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదత్తయ్య గారు అని చెప్తుంది శరణ్య, కుటుంబానికి నువ్వు ఇంత విలువలిస్తున్నావు, కుటుంబాన్ని ప్రాణంగా చూసుకుంటున్నావు. ఇప్పట్లో కోడళ్ళు ఎప్పుడెప్పుడు వేరుగా వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు మావయ్య అత్తయ్యల ఆస్తి తీసుకుందామా, వాళ్ళని పంపించేద్దామా, మనమైనా వెళ్ళిపోదామా అని ఉంటున్నారు. కానీ నువ్వే కుటుంబం కోసం, మన కుటుంబం కోసం ఆలోచించి నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నావు. నీలాంటి మంచి కోడలు నాకు దొరకడం నేను ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. ఖచ్చితంగా ఇది పుణ్యమే. చూడమ్మా శరణ్య, నిర్దోషికి తప్పు చేయకుండా శిక్ష పడడం జరగకూడదు. నిర్దోషి ఎప్పటికైనా స్వేచ్ఛగా బయటికి రావాలి. తప్పు చేసిన వాడే జైల్లోకి వెళ్ళాలి అని అంటారు ఆనందభైరవి. అవునమ్మా, నాకు తెలుసు శరణ్య ఎలాంటి తప్పు చేయదని నాకు తెలుసు. శరణ్య క్యారెక్టర్ ఏంటో, తన నిజాయితీ ఏంటో నాకు బాగా తెలుసు. కాబట్టి అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయొచ్చమ్మా, ఖచ్చితంగా చేయొచ్చు. శరణ్య, నువ్వేమీ బాధపడద్దు. అయినా నేనున్నాను, నేనున్నాను. నిన్ను ఎలా అయినా బయటికి తీసుకువస్తాను. నా భార్యగా జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉండాలి. నేను నీకు తోడుగా ఉంటాను. కష్టాల్లో ఒకప్పుడు నిన్ను పట్టించుకోకుండా వదిలేశాను. కానీ ఇప్పుడు నీకొచ్చిన కష్టానికి నేను తోడుగా ఉంటూ ఖచ్చితంగా నువ్వు నిర్దోషివని సమాజం ముందు నిరూపిస్తాను అని పాపం దర్శన్ శరణ్య చేయి పట్టుకొని చెప్తూ ఉంటాడు. పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. ఆనందభైరవి, దర్శన్ బయటికి వస్తారు. అమ్మా, ఏదో జరుగుతుంది, అది ఏంటో మనం తెలుసుకోవాలి అని అంటారు దర్శన్. అవును నాన్న, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇదంతా కావాలని పక్కడ్బందీగా అందరినీ కేసులో ఇరికించడానికి ఇలా చేశారు. అది ఎవరో ఏంటో తెలుసుకోవాలి. దర్శన్, నువ్వేమీ కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. రా, ఇంటికి వెళ్దామని చెప్పి దర్శన్ ఆనందభైరవి ఇంటికి రీచ్ అవుతారు. ఆనందభైరవి లహరి దగ్గరికి వెళ్తుంది. లహరి పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే లహరి దగ్గరికి వస్తారు ఆనందభైరవి. లహరి, నువ్వు ఎక్కువగా ఈ విషయాల గురించి ఆలోచించొద్దని చెప్పాను కదా, సరే ఒకసారి నాకు జరిగింది చెప్పు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఒక్కొక్క స్టెప్ డీటెయిల్డ్గా చెప్పు. నువ్వు ఏది నా దగ్గర దాచకూడదు. ఏ విషయాన్నైనా దాచిపెడితే ఈ అమ్మపై ఒట్టే అని అంటారు ఆనందభైరవి. అమ్మా, ఇంత జరిగాక కూడా ఎందుకు దాచిపెడతాను? లేదమ్మా, దాచిపెట్టను అని ఫ్లాష్ బ్యాక్ అంతా జరిగింది చెప్తుంది. అసలు ఆ రోజు ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళావు? రిసార్ట్కి నువ్వు వెళ్ళావా, లేకపోతే నీ బ్రెయిన్ ఎవరైనా వాష్ చేశారా అని అడిగితే ఇంకా తడబడుతుంది. చెప్పమ్మా అని అడుగుతారు ఆనందభైరవి. అంటే అనన్య వదినే వెళ్ళకపోతే వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాడని నాకు చెప్పి పంపించిందమ్మా. తనే నాకు ఒక బాటిల్ ఇచ్చింది. ఆ బాటిల్లో స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్నాయని చెప్పింది. నేను వదిన చెప్పినట్టే కల్పించాను, కానీ వాడు చనిపోయాడు అని చెప్పి అనన్యనే ఆ పాయిజన్ బాటిల్ని ఇచ్చిందని తెలుసుకుంటుందన్నమాట. లైక్ స్లీపింగ్ టాబ్లెట్ బాటిల్ని ఆనందభైరవి. ఇంకా లెటర్స్ కూడా చూపిస్తుంది లహరి. అమ్మా, ఇదిగో ఆ బ్లాక్మెయిలర్ గాడు ఫోన్ చేయకముందు ఈ లెటర్స్ రాసేవాడని చెప్పి లెటర్ చూపిస్తుంది. ఒక్కసారిగా ఆ లెటర్ చూసి షాక్ అయిపోతుంది ఆనందభైరవి. ఎందుకంటే
క్లియర్గా అది అనన్య రైటింగ్. ఎప్పుడైతే శరణ్య విషయంలో కూడా అనన్య ఇలాగే లెటర్లో మార్చేసిందో ఆ రైటింగ్ని గుర్తుపడతారనమాట ఆనందభైరవి. ఈ లెటర్ ఖచ్చితంగా అనన్యనే రాసింది అంటే దీని వెనకాల ఆ అనన్య కూడా ఉందా? నా కొడుకు జీవితం చాలదన్నట్టు నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటుందా? దాని పని చెప్తాను అని చెప్పి కోపంగా అనన్య రూమ్కి బయలుదేరుతుంది ఆనందభైరవి. ఇంకా రూమ్లోకి వచ్చి చూసేసరికి అక్కడ అనన్య ఉండదు. ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అలా బాల్కనీలో చూసేసరికి అప్పుడే కారులో ఎవ్వరికి కనబడకుండా ఫాలో అవుతూ దొంగతనంగా కారులో బయలుదేరుతుందనమాట అనన్య. ఇది ఎక్కడికో వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే కారులో అనన్యని ఫాలో అవుతారు ఆనందభైరవి. ఇంకా అలా అనన్యని ఫాలో అయ్యి ఆ ప్లేస్కి వెళ్తారు. వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటారనమాట. అప్పుడే సమీరా వాళ్ళ ఇంటికే వస్తుంది. అలా ఇంకా అనన్య అదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటారు ఆనందభైరవి. అనన్య, లహరి, ప్రకాష్ ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. హాయిగా ఉంది, ఎందుకంటే ఆ శరణ్య జైలుకు వెళ్ళింది. ఇంకా శరణ్య గురించి మనకి అవసరమే లేదు. ఎలాగో ఆ శరణ్య బయటికి రాదు కాబట్టి అమ్మ చెల్లెమ్మ నీకు బావగారికి పెళ్లి జరిగిపోయినట్టే అని అంటుంది. ఇంకా వెంటనే అని అంటాడనమాట ప్రకాష్. అనన్య లేదు, నీకు తెలీదు ప్రకాష్, అసలు ఆనందభైరవి ఎలాంటిదో నీకు తెలీదు. తను ఎవరినైనా ఖచ్చితంగా ఒక ఆట ఆడుకుంటుంది కాబట్టి శరణ్యని ఏదో ఒకటి చేసి తను బయటికి తీసుకువస్తుంది. అలా జరగకముందు నువ్వు ఒక పని చేయాలి అని అంటుంది అనన్య. ఏంటది అని అడుగుతారు. నువ్వు వెంటనే లహరిని రేపే పెళ్లి చేసుకోవాలి అని అంటారు. ఒక్కసారిగా అది విని ఆనందభైరవి షాక్ అయిపోతుంది. ఏంటి, నేనా? తనని పెళ్ళా? చూడనన్య, నేను తన్ని ప్రేమించాను అన్నట్లు తన ముందు నటించాను. తనకి ఒకవైపు ప్రేమికుడుగానే ఉంటూ ఇంకొక వైపు నేనే తన్ని మోసం చేశాను. అలా అని తన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు. నేను లహరిని నిజంగా ప్రేమించలేదు అని అంటాడు ప్రకాష్. అదంతా విని ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూడు ప్రకాష్, నిన్ను లహరికే కట్టుబడి ఉండమని ఎవరు చెప్తున్నారు? ప్రేమించినట్టు నటించావు, పెళ్లి చేసుకో. అప్పుడు ఆనందభైరవి ఏమీ చేయలేదు, ఇంటి అల్లుడుగా ఉండు. పెళ్ళయ్యాక నీకు నచ్చినట్టుండు, లహరిని టార్చర్ పెట్టు. అప్పుడు లహరికి కన్నీరు, ఆనందభైరవి కళ్ళల్లో రక్త కన్నీరు మనకి కనబడతాయి అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఆనందభైరవి. ఇంకా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఫోన్ చేసి రేపు గుడికి రమ్మని చెప్పు, సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట అనన్య. ఇది ఇలా ఉండగా ప్రకాష్ లహరికి కాల్ చేస్తాడు. హలో లహరి, నీ గురించి జరిగిందంతా విన్నాను. నాకు చాలా బాధగా ఉంది. పాపం మీ వదిన అరెస్ట్ అయిందంట కదా. చూడు, దాన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎవరు బాధపడకూడదు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలి అంటే ఖచ్చితంగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటేనే అప్పుడు మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. కాబట్టి నీకు నచ్చని పెళ్లి చేసుకోవడం కంటే నన్ను చేసుకోవడమే నీకు ఇష్టం కదా. రేపు నేను చెప్పినట్టు ఈ గుడికి వచ్చేసే, మనం పెళ్లి చేసుకొని ఆనంద అత్తయ్య ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి ఇంకా ఏదో ఒక రకంగా కన్విన్స్ చేస్తాడనమాట ప్రకాష్ లహరిని. సరే ప్రకాష్, నువ్వు చెప్తుంటే నాకు అదే నిజమనిపిస్తుంది. సరే, నేను రేపు గుడికి వస్తాను అని చెప్పి ఇంకా లహరి ఫిక్స్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. లహరి పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి గుడికి వెళ్తుంది. ఇంకా అలా ప్రకాష్ అయితే పెళ్లి కొడుకులా రెడీ అయ్యి లహరి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లహరి అక్కడికి రీచ్ అవుతుంది. రా, టైం అయిపోతుంది అని చెప్పి ఇద్దరు ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటారు. మంత్రాలు అయితే ఇంక చదువుతూ ఉంటారు పంతులు గారు. పెళ్లికి సిద్ధమవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి సమీరా కూడా వస్తుంది. ఇంకా సమీరాని చూసి నువ్వు అని అంటుంది లహరి. తను నా చెల్లెలే అని అంటాడు ప్రకాష్. ఇంకా కరెక్ట్గా అలా పెళ్లి జరుగుతూ ఉంటే అక్కడికి ఒక కారు వస్తుంది. అందరూ ఆ కారు వైపు చూసేసరికి ఆనందభైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లహరి. ఏంటమ్మా లహరి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నిన్ను ఎంత కాపాడదాం అనుకుంటున్నా సరే వీడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? సరే చేసుకో, నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి విన్న తర్వాత చేసుకో. అసలు నీ పక్కన కూర్చున్నాడే ఈ ప్రకాష్ ఎవరో తెలుసా? నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసిన బ్లాక్మెయిలర్ గాడే ఈ ప్రకాష్ అని గట్టిగా చెప్తారు ఆనందభైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట లహరి. ఇంకప్పుడే రోహిత్ కూడా అక్కడికి వస్తాడు. వెంటనే ప్రకాష్ని పట్టుకొని కాలర్ పట్టుకొని బాగా కొట్టి, రేయ్ ఎందుకురా నా
చెల్లెల జీవితంతో నా మరదలు నా తమ్ముడు జీవితంతో ఆడుకుంటున్నారు, నిన్ను ఇలా కాదురా అని చెప్పి బాగా కొడతాడనమాట ప్రకాష్ని రోహిత్. ఇంకా గన్ పాయింట్ బ్లాక్లో పెట్టి, చెప్పు, నిజం చెప్పు, ఆ రోజు ఆ మహేష్ అనే ఎదవని ఎవర్రా చంపింది, చెప్తావా చంపేమంటావా అని చెప్పి గట్టిగా అడిగేసరికి ఇంకా చెప్తాడనమాట ప్రకాష్, వద్దు, ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు, చెప్పేస్తాను. దర్శన్ సమీరని పెళ్లి చేసుకోలేదని నేనే ఒక ప్లాన్ వేశాను. నేనే లహరిని ట్రాప్ చేసి ప్రేమిస్తున్నానని నాటకం ఆడి తనతో క్లోజ్ అయ్యి ఆ ఫోటోలు ఒకరిని కావాలని తీయమని చెప్పి బెదిరించేటట్టు చేసి, అప్పుడు ఆ రోజు తను స్లీపింగ్ ట్యాబ్లెట్సే తెచ్చింది, కానీ ఆ బాటిల్ని నేనే మార్చేశాను, పాయిజన్ బాటిల్లా చేసేశాను. కాబట్టి తనకు తెలియకుండా జ్యూస్లో కలిపింది, వాడు చనిపోయాడు. తర్వాత నేను వెళ్ళిపోయాను, ఇంకా నాకు తెలియదు అని చెప్పి మొత్తం నిజాన్ని ఒప్పుకుంటాడు ప్రకాష్. ఒక్కసారిగా ప్రకాష్ చెంప పగల కొడుతుంది లహరి. చి దుర్మార్గుడా, నీలాంటి వాడిని ప్రేమించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి, ఇంకొకసారి మా జీవితంలో కనిపించావో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది లహరి. ఇంక ఇదంతా ప్రకాష్ నిజం చెప్పిందంతా వీడియో తీసుకుంటారనమాట ఆనంద భైరవి. ఇంకా వెంటనే ప్రకాష్ కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకు వెళ్ళి అలా ఇన్స్పెక్టర్ కాళ్ళ ముందు పడేస్తుంది ఆనంద భైరవి. ఇన్స్పెక్టర్ గారు వినండి, వీడు చెప్పేది వినండి, కావాలంటే ఆ పాయిజన్ బాటిల్పై ఫింగర్ ప్రింట్స్ టెస్ట్ కూడా చేయండి, అంతా చేసింది వీడే వాడిని మర్డర్ చేశాడు అని చెప్పి మొత్తం చెప్పేసరికి ఇంకా ఇన్స్పెక్టర్ వాంగ్మూలం అంతా తీసుకొని శరణ్యని నిర్దోషిగా రిలీజ్ చేసి ప్రకాష్ని అరెస్ట్ చేస్తారు. అలా ఇంకా శరణ్య నిర్దోషిగా బయటపడుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.